ఇవాళ ఆస్తి పన్ను వసూళ్లపై జీహెచ్ఎంసీ అధికారులు ఫోకస్ పెట్టారు. జీహెచ్ఎంసీ సిటిజన్ సర్వీస్ సెంటర్స్ లో ట్యాక్స్ చెల్లింపులకు అవకాశాన్ని కల్పించారు. క్షేత్రస్థాయిలో పన్ను వసూళ్లపై ట్యాక్స్ ఇన్స్పెక్టర్లు, బిల్ కలెక్టర్లు ఫోకస్ పెట్టారు. ఇవాళ అర్ధరాత్రి 12 గంటల వరకు ట్యాక్స్ చెల్లించిన వారికి వడ్డీపై 90% రాయితీ ఇస్తున్నారు. అన్ని రకాల బకాయిలు కలిపి చెల్లిస్తేనే రాయితీ లభిస్తుంది. 90% రాయితీని గృహ యజమానులు ఉపయోగించుకోవాలని జీహెచ్ఎంసీ అధికారులు సూచిస్తున్నారు. ఇప్పటివరకు జీహెచ్ఎంసీలో 1825 కోట్ల రూపాయల ఆస్తి పన్ను వసూలైంది. జీహెచ్ఎంసీతో పాటు అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్స్ లో ఆస్తి పన్ను రాయితీకి అవకాశం ఇస్తోంది తెలంగాణ సర్కార్. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాముడు అందిస్తారు. రాముడు, జీహెచ్ఎంసీ పరిధిలో ఉండేటువంటి ఆస్తి పన్ను చెల్లింపుదారులందరూ కూడా ఉపయోగించుకునేలా 2 రోజులు సెలవులు వచ్చినా ఆ సెలవు దినాల్లో కూడా ఆస్తి పన్ను చెల్లింపులకు ప్రత్యేకంగా అవకాశం కల్పించారు జీహెచ్ఎంసీ అధికారులు. అదేవిధంగా 90% రాయితీ అవకాశం ఏదైతే ఉందో వడ్డీ పైన 90% మినహాయింపు ఉంది కాబట్టి అది కూడా చెల్లించినట్లయితే ఆర్థికంగా భారం ఉండకుండా ఉంటుంది కాబట్టి ఆ అవకాశాన్ని అవైల్ చేసుకునే విధంగా అవసరమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు. ప్రధానంగా జీహెచ్ఎంసీకి ప్రధానమైనటువంటి ఆదాయ వనరు ఆస్తి పన్ను. దాదాపు 2,000 కోట్ల రూపాయలు వసూలు చేయాలని ఈ ఏడాది టార్గెట్ గా పెట్టుకున్నారు. అయితే 1800 కోట్లకు పైగా ఇప్పటికే వసూలు కావడం జరిగింది. ఈ రోజు రాత్రి 12 గంటల వరకు అవకాశం ఉంటుంది. ప్రధానంగా లాస్ట్ డే దాదాపు 100 కోట్ల వరకు ఆస్తి పన్ను వచ్చేటువంటి అవకాశం ఉందని జీహెచ్ఎంసీ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇందులో 30-40 కోట్ల వరకు చెక్కులు వస్తాయి, మిగతాది ఆన్లైన్ పేమెంట్స్ రూపంలో వస్తుంది. దాంతో పెద్ద మొత్తంలో తాము టార్గెట్ రీచ్ అయ్యేందుకోసం అవసరమైనటువంటి చర్యలు అయితే ఇప్పటికే ప్రారంభించారు. ఇంకా ఈ రోజు సెలవు అయినప్పటికీ ఎవరెవరైతే ఎక్కువ బకాయిలు ఉన్నారో వాళ్ళందరికీ ఫోన్లు చేసి చెప్పడం, అవసరమైతే ఆ టీమ్స్ వెళ్లి కలవడం కూడా చేస్తున్నాయి. ముఖ్యంగా జీహెచ్ఎంసీ ప్రతి సర్కిల్ వారీగా ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసింది. తమకు ఉండేటువంటి టాప్ 100 లిస్ట్ ను ఫైనల్ చేసి వాళ్ళు ఆ టాప్ 100 లిస్ట్ దగ్గర నుంచి వసూలు చేసుకొచ్చే విధంగా అవసరమైనటువంటి చర్యలు తీసుకున్నారు. ఆ విధంగా గ్రేటర్ పరిధిలో ఉండేటువంటి ట్యాక్స్ చెల్లింపులదారుల నుంచి రాత్రి 12:30 వరకు కూడా అవసరమైనటువంటి చర్యలు తీసుకుంటూ ట్యాక్స్ వసూలు చేయాలని నిర్ణయించారు. ఝాన్సీ. రైట్, థ్యాంక్ యూ రాముడు.